గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు నేను ఇంకొక చక్కటి నోటిఫికేషన్తో రావడం జరిగింది. నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత మంచి కంటెంట్ మీకు షేర్ చేస్తున్నందుకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి స్టూడెంట్స్, చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్ us గెట్ ఇంటు ద వీడియో స్టూడెంట్స్. ఈరోజు మనకు వచ్చేసి ఈ పబ్లికేషన్ వచ్చేసి 21 ఏప్రిల్ 2021 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే నోటిఫికేషన్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే బాడీలో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వర్క్ చేయడం జరుగుతుంది. సో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో మనకు ఒక చక్కటి నోటిఫికేషన్ రిగార్డింగ్ టెక్నీషియన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. టెక్నీషియన్స్ నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా మనకు 17 పొజిషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో డీటెయిల్గా నేను మీకు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో బీ అలర్ట్ ఉండండి. సో వచ్చేసి మనకు అప్లై ఆన్లైన్ బిఫోర్ 20th May 2021 అయితే చెప్పడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 20th May స్టూడెంట్స్. మనకి ఈ రోజు నుంచి కనుక చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 1 month అయితే టైం ఉండడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసి www.nal.res.in అని అయితే చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎన్ఏఎల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వచ్చేసి మనకు డిఆర్డిఓ, ఇస్రో, హెచ్ఏఎల్, ఐఏఎఫ్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తూ ఉంటుంది. రీసెర్చ్ కాబట్టి మనకు ఏరోస్పేస్ గురించి కాబట్టి మొత్తం అలాంటివే చేస్తూ ఉంటుంది. ఇదైతే ప్రస్తుతానికైతే ఇన్వైట్ చేసే పీపుల్ వచ్చేసి యంగ్ అండ్ డైనమిక్ ఉండాలి, హైలీ మోటివేటెడ్ టెక్నీషియన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎక్సైటింగ్ టాస్క్ ఆఫ్ ఏరోస్పేస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ రిలేటెడ్ అప్లికేషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఒక హైలీ మోటివేటెడ్ అండ్ యంగ్ ప్రొఫెషనల్స్ అయితే కావాలంటున్నారు టెక్నీషియన్స్గా, అండ్ దే షుడ్ టేక్ ఎక్సైటింగ్ టాస్క్ ఆఫ్ ఏరోస్పేస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్ అని అయితే చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. మనకు వచ్చేసి ఇక్కడికి చూసుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఇంక్లూడ్స్ అప్లోడింగ్ ఆఫ్ all documents including payment of application fee wherever applicable, uploading of copies of certificates, educational qualification, testimonials and caste certificates. ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి స్టూడెంట్స్. వచ్చేసి అవి కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెస్టిమోనియల్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్సెట్రా ఇవన్నీ అప్లై చేస్తేనే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అవుతుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ బట్టే మీ అన్ని అప్లికేషన్ రీచ్ అయినాయా లేవా దాన్ని బట్టే మీకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. అలా మీరు కేర్ఫుల్గా అప్లై చేయండి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నీషియన్గా 17 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years. రిజర్వేషన్లో చూసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎస్సీకి 2 పొజిషన్స్, ఎస్టీకి 2 పొజిషన్స్, ఓబీసీకి 2 పొజిషన్స్, ఎక్స్ సర్వీస్ 2 పొజిషన్స్, స్పోర్ట్స్ కోటాలో 2 పొజిషన్స్, ఫిజికల్లీ డిసేబుల్కి 3 పొజిషన్, ఈడబ్ల్యూఎస్కి 2 పొజిషన్స్, అన్రిజర్వ్డ్కి 2 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. చూసుకుంటే 17 పొజిషన్స్లో పే మ్యాట్రిక్స్ వచ్చేసి పే స్కేల్ వచ్చేసి యాజ్ పర్ 7 CPC వచ్చేసి 19,900, లెవెల్ పే మ్యాట్రిక్స్ వచ్చి లెవెల్ 2. టోటల్ అమౌంట్మెంట్స్ ఇంక్లూడింగ్ డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ వచ్చేసి చూస్తే 31,000 అప్రాక్సిమేట్లీ. మనకి ఇంత మంచి చక్కటి నోటిఫికేషన్ స్టూడెంట్స్. ఇది 31,000 ఒక టెక్నీషియన్ గ్రాడ్లో మనకు చాలా అరుదు స్టూడెంట్స్. ఇలాంటిది చూసుకోండి డీటెయిల్గా. ఇప్పుడు 17 పొజిషన్స్ టెక్నీషియన్ మనకు ఏ విభాగాల్లో ఉన్నాయో మీకు క్లియర్గా చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి దయచేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు పోస్ట్ కోడ్ T101 చూసుకుంటే T101 వచ్చేసి ఫిట్టర్ స్టూడెంట్స్. ఫిట్టర్లో మనకు టోటల్ వచ్చేసి 6 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. ఆ 6 పొజిషన్స్ వచ్చి డిఫరెంట్ కేటగిరీస్లో చూసుకుందాం మనము. ఎస్సీకి 1 పొజిషన్, ఎస్టీకి 1 పొజిషన్, ఓబీసీకి 1 పొజిషన్, పీడబ్ల్యూడీకి 1 పొజిషన్, స్పోర్ట్స్ కోటాలో ఒక 1 పొజిషన్ అండ్ ఎక్స్ సర్వీస్ 1 పొజిషన్. టోటల్ 6 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది మనకు ఫిట్టర్కి మాత్రం. చూసుకుంటే ఫిట్టర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే కనుక మనం ఫిట్టర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం స్టూడెంట్స్. చూసుకుంటే SSLC ఆర్ 10th స్టాండర్డ్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ పాస్ విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ మినిమం 55% మార్క్స్ అని అన్నారు. ప్లస్ ITI సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ ఆర్ నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ ఆర్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ అని అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మనకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి స్టూడెంట్స్ విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ మినిమం 55% మార్క్స్ అని అంటున్నారు. అలాగే ITI సర్టిఫికేట్ కూడా ఉండాలి ట్రేడ్ ఫిట్టర్ ట్రేడ్గా. ఒక నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే కూడా సరిపోతుంది ఫిట్టర్గా అయితే. ఒక 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు స్టూడెంట్స్. అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ అన్న దాంట్లో. సో పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఫర్ ఆటిజం, ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీస్, మెంటల్ ఇల్నెస్ ఆర్ మల్టిపుల్ డిసబిలిటీస్ ఫ్రమ్ అమంగ్స్ పర్సన్స్ అండర్ డెఫ్ లెర్నింగ్ లోకోమోటివ్ డిసబిలిటీ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ T102 చూసుకుంటే కనుక మీరు పోస్ట్ కోడ్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కోడ్ గుర్తుపెట్టుకోండి. T102 అనేది టర్నర్. SC 1 పొజిషన్, ఒకటే పొజిషన్ ఉంది స్టూడెంట్స్. ఇది 1 పొజిషన్ ఎస్సీకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సబ్జెక్ట్ సైన్స్ విత్ 55 మార్క్స్ అయితే ఉండాలి స్టూడెంట్స్. ఇది ITI సర్టిఫికేట్ ఉండాలా ఇన్ టర్నర్ ట్రేడ్ ఆర్ నేషనల్ స్టేట్ ఆర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ టర్నర్ ట్రేడ్ ఆ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ టర్నర్ ట్రేడ్ అని అయితే చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్.
ఓకే, ఇద్దరు ఫిట్టర్ చెప్పాను, ఇప్పుడు టర్నర్ చెప్తున్నా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ T103 వచ్చి మెకానిస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్ వచ్చేసి. అందులో 3 పొజిషన్స్లో ఒకటి ఎస్టీ ఒకటి, ఓబీసీ ఒకటి అండ్ అన్రిజర్వ్డ్ ఒక పొజిషన్ అయితే ఉండడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సైన్స్ యాజ్ మేజర్ 55% అంటున్నారు స్టూడెంట్స్. మనకు సైన్స్ అయితే ఉండాలి, సైన్స్ సబ్జెక్ట్ ఒకటి 10th క్లాస్లో 55% మార్క్స్ ఉండాలి. ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి మెకానిస్ట్ అనే ట్రేడ్లో, ఆ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ మెకానిస్ట్, ఆ 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ట్రేడింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ మెకానిస్ట్ ట్రేడ్ అంటున్నారు స్టూడెంట్స్. ఇది చూసుకోండి మీరు జాగ్రత్తగా, 2 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి అప్రెంటిస్ ట్రైనింగ్ లాగా. నెక్స్ట్ వచ్చి పోస్ట్ కోడ్ T104 స్టూడెంట్స్. T104 ఎలక్ట్రీషియన్, స్పోర్ట్స్ పర్సన్కి ఒక కోటా ఉంది, అది కూడా 1 పొజిషనే ఉంది. అది కూడా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, సైన్స్ సబ్జెక్ట్ విత్ 55% మార్క్స్, ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడుగుతున్నారు స్టూడెంట్స్ మనకు. ఓకే, ఇంకొక చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్ అగెన్స్ట్ పోస్ట్ కోడ్ 1012 అండ్ 104 స్పోర్ట్స్ పర్సన్ షుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ స్టేట్ అథారిటీ, స్టేట్ కంట్రీ ఇన్ ద నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఆర్ రిప్రజెంటెడ్ ద యూనివర్సిటీ ఇన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కండక్టెడ్ బై ద ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆర్ రిప్రజెంటెడ్ స్టేట్ స్కూల్ టీమ్స్ ఇన్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ అని అనేది చెప్పడం జరిగింది. ఈ స్పోర్ట్స్ కోటాలో మనకు జాబ్ కొట్టే అతనికి మాత్రం ఈ నోట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ నోట్ని క్లియర్గా చదివి మీరు ఎలిజిబులా కాదని చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేయండి స్టూడెంట్స్. ఇది క్లియర్గా ఇచ్చారు. ఈ షుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ స్టేట్ ఆర్ కంట్రీ నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అని చెప్తున్నారు, ఏదైనా స్పోర్ట్స్ అయి ఉంటే. సో అలాగే కిందకు క్లారిటీగా ఇచ్చాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీని గురించి చదివి పోస్ట్ కోడ్ 101 అండ్ 104కి అయితే ఎలిజిబిలిటీ ఇలా ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ T105 వచ్చేసి ఎలక్ట్రానిక్ మెకానిక్ స్టూడెంట్స్. ఎక్స్ సర్వీస్ మెన్కి ఒక్కరికి ఇచ్చారు 1 పొజిషన్. అది చూసుకుంటే కనుక మనకు క్వాలిఫికేషన్ వచ్చి 10th పాస్ అయి ఉండాలి, సైన్స్ వచ్చేసి ఉండాలి, సబ్జెక్ట్ విత్ మినిమం 55% మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్ ఫ్రమ్ నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి స్టూడెంట్స్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో అయితే అడగడం జరిగింది స్టూడెంట్. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 106లో మనకు డ్రాట్స్మెన్ అయితే ఉండడం స్టూడెంట్. డ్రాట్స్మెన్ వచ్చేసి మెకానిక్ వచ్చేసి మనకు 2 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. అది కూడా ఫిజికలీ డిసేబిలిటీ స్టూడెంట్స్కి ఉంది 2 పొజిషన్స్. అవి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి, సబ్జెక్ట్ 55% మార్క్స్ ఉండాలి స్టూడెంట్స్, ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ డ్రాట్స్మెన్ మెకానిక్ ఉండాలి ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాట్స్మెన్ మెకానిక్ ట్రేడ్ ఆర్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఏ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ డ్రాట్స్మెన్ మెకానిక్ ట్రేడ్ అయితే అడగడం జరిగింది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఇన్ పోస్ట్ కోడ్ T107 వచ్చేసి పెయింటర్ 1 పొజిషన్ అయితే ఉండడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ స్టూడెంట్స్ 10th క్లాస్ ఉండాలి, సబ్జెక్ట్ విత్ 55% మార్క్స్ అండ్ ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ పెయింటర్ ఉంటే సరిపోతుంది. ఆర్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ పెయింటర్ ట్రేడ్ ఉంటే కూడా సరిపోతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి T108 పొజిషన్ వచ్చేసి ఎలక్ట్రోప్లేటింగ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ పొజిషన్కి ఉంది స్టూడెంట్స్ 1 పొజిషన్. అది కూడా 10th సర్టిఫికేట్ ఉండాలా విత్ సైన్స్ యాజ్ 55% సబ్జెక్ట్. మనకు వచ్చేసి ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలా ఆర్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటే సరిపోతుందని అయితే అడగడం జరిగింది స్టూడెంట్. లాస్ట్ వచ్చేసి మనకు T109లో షీట్ మెటల్ వర్కర్ అనే పొజిషన్ అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి 1 పొజిషన్. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th స్టాండర్డ్ సరిపోతుంది, సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసి 55% మార్క్స్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ నుంచి సరిపోతుంది ఆర్ మినిమం 2 years ఫుల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది చెప్పడం జరిగింది స్టూడెంట్స్. బెనిఫిట్స్ వచ్చేసి పోస్ట్ క్యారీ యూజువల్ అలయన్స్ ఉండడం జరుగుతుంది అండ్ డిఆర్ఎస్ అలయన్స్ ఉండడం జరుగుతుంది, హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలయన్స్ కూడా ఉంటుంది. యాజ్ అడ్మిటబుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ యాజ్ మేడ్ అప్లికబుల్ టు సిఎస్ఐఆర్ అంటున్నారు. మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటాయో దాని ప్రకారం మీకు ఉండడం జరుగుతుంది యాజ్ పర్ సిఎస్ఐఆర్ రూల్స్ అనేది అయితే చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇన్ అడిషన్ టు ఎంప్లాయ్మెంట్స్ బెనిఫిట్స్ రీయింబర్స్మెంట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ లీవ్ ట్రావెల్ అండ్ కన్సెషన్ కంప్యూటర్ అలవెన్స్ అడ్వాన్స్ అండ్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఆర్ అవైలబుల్ యాజ్ పర్ రూల్స్ అంటున్నారు. అవి అమెల్మెంట్స్ కాకుండా మీకు ఒక బెనిఫిట్స్ మెడికల్ ఎక్స్పెన్స్ బెనిఫిట్స్ ఇస్తా అంటున్నారు, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇస్తా అంటున్నారు స్టూడెంట్స్. కంప్యూటర్ అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్ టెక్నీషియన్స్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ కెరియర్ అడ్వాన్స్మెంట్ ఆన్ ది బేస్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ కాంప్లిమెంటరీ స్కీమ్ ఆఫ్ సిఎస్ఐఆర్ అనేది చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మనం కనుక చూసుకుంటే ఈ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఏజ్ లిమిట్ ఆల్రెడీ ఇదివరకు 28 years అని చెప్పాను అండ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 5 years ఇన్ ది కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 years ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ అండ్ 10 years ఇన్ కేస్ ఆఫ్ పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అని చెప్పడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ ఇస్ రిలాక్సబుల్ అప్ టు 5 years ఫర్ ద రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సిఎస్ఐఆర్ అండ్ ల్యాబొరేటరీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆటోనమస్ బాడీస్ పబ్లిక్ సెక్టర్ అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. లాస్ట్ ఏజ్ వచ్చి 20th May అని నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను స్టార్టింగ్ ఆఫ్ ది నోటిఫికేషన్లో. సో ఇది స్టూడెంట్స్ మన ఈ నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా మీరు క్లారిటీగా చదవండి. జనరల్ కండిషన్స్ కూడా ఉన్నాయి, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ షుడ్ అప్లై అనేది చెప్తున్నారు. మీకు వచ్చేసి నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ ఆఫ్ 100 rupees అయితే ఉంటుంది స్టూడెంట్స్. అది ఈస్ పేయబుల్ సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ రెగ్యులర్ ఎంప్లాయీస్
మీరు వచ్చేసి పర్సన్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీస్ ఓబీసీస్ హూస్ ఫ్యామిలీ గ్రాస్ హ్యాస్ యాన్యువల్ ఇన్కమ్ బిలో ₹8 lakh అనేది చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఆర్ టు బి ఐడెంటిఫై ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్. అది యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakhs ఉంటే మాత్రం ఈడబ్ల్యూఎస్గా మీరు గుర్తింపు పొందుతారు స్టూడెంట్స్. ఇవైతే క్లియర్గా ఇచ్చారు, మీరు ఒకసారి చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ కోసం అయితే ఏమేమి ఉండాలో, ఈడబ్ల్యూఎస్ దాంట్లో ఫిట్ అవ్వాలంటే ఏమేమి ఉండాలో ఒకసారి చెప్తున్నారు ఇక్కడ చూడండి. వచ్చేసి మనం కనుక చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కావాల్సిన విధానం, మనం ఈడబ్ల్యూఎస్ గురించి మీకు క్లియర్గా చూసుకోండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈడబ్ల్యూఎస్లో మీరు ఫిట్ అవ్వాలంటే ఇన్కమ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్కమ్ షెల్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, శాలరీ, అగ్రికల్చర్, బిజినెస్, ప్రొఫెషన్ ఎక్సెట్రా స్టూడెంట్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రయర్ టు ద అప్లికేషన్ అని చెప్తున్నారు. ఆల్సో పర్సన్స్ హూస్ ఫ్యామిలీ ఓన్స్ ఆర్ పొసెస్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అసెట్స్ షెల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ పొసెస్ ఎనీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండదు స్టూడెంట్స్ అండ్ అబోవ్ 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబోవ్ అండ్ రెసిడెన్షియల్ ఎట్ ఆఫ్ 1000 square feet అండ్ అబోవ్ అని చెప్తున్నారు. రెసిడెన్షియల్ ఫ్లాట్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 square years అండ్ అబోవ్ ఇన్ ద నోటిఫైడ్ అనేది చెప్తున్నారు మున్సిపాలిటీస్. అండ్ ఇవైతే ఏమి ఉండదు స్టూడెంట్స్, ఇవి ఉంటే మాత్రం మీరు ఈడబ్ల్యూఎస్ అయితే కన్సిడర్ చేయాలని చెప్తున్నారు స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ సిఎస్ఐఆర్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అనేది విల్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఇఫ్ ద క్యాండిడేట్స్ అప్లోడ్ ద కాంపిటెంట్ అథారిటీస్ అప్రూవల్. ఓకే, వర్క్ చేసే వాళ్ళైతే మీరు కాంపిటెంట్ అథారిటీ అప్రూవల్ తీసుకుని అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్తున్నారు. అదర్ డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ క్లియర్ సర్టిఫికేట్ ఇన్ ద అప్లికెంట్ విల్ బీ రిసీవ్డ్ విత్ ఇన్ 1 month ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది సెలెక్టెడ్ అనేది చెప్తున్నారు. మీరు దాదాపుగా ఇది 1 monthలో అయితే అయిపోతుంది స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడైతే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిన తర్వాత విత్ క్లియర్ సర్టిఫికేట్ దట్ ద అప్లికెంట్ విల్ బీ రిలీవ్డ్ విత్ ఇన్ 1 month ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. 1 monthలో మీకు నోటిఫికేషన్ అవ్వడం అయిపోతుంది. ఇఫ్ ఎనీ డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఫర్నిష్డ్ ఇన్ లాంగ్వేజ్ దట్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ సేమ్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెస్టెడ్ నోటీస్ సబ్మిటెడ్ అనేది చెప్తున్నారు స్టూడెంట్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నాట్ అకంపెనీడ్ అటాచ్డ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది applicant application, prescribed application fee, wherever applicable, request information as for the online electronics application form, copy of marks, card, etc. Proof regarding date of birth, age, signature of candidate, applications submitted without uploading certificate with reference to caste, ex-serviceman, PWD and short code will not be considered. Income tax will be outright rejected and చెప్తున్నారు స్టూడెంట్స్. mere fulfilling of మినిమం ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ వేస్ట్ ఎనీ రైట్ ఆఫ్ ది క్యాండిడేట్ టు బి కాల్డ్ ఫర్ ట్రేడ్ టెస్ట్ అనేది చెప్పడం జరిగింది. అప్లికేషన్ అయితే క్లారిటీగా ఫిల్అప్ చేయండి స్టూడెంట్స్. మీరు చూసుకోండి. మీరు ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నెంబర్ అప్లికేషన్ బీయింగ్ లార్జ్ స్క్రీనింగ్ టెస్ట్ కమిటీ విల్ బి కమిటింగ్ ఏ రిటర్న్ టెస్ట్ టు ఏ రీజనబుల్ నెంబర్ బై ఎనీ నెంబర్ ఆఫ్ ఫాలోయింగ్ మెథడ్ బై హోల్డింగ్ ఏ ట్రేడ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ఎనీ అదర్ మెథడ్ యాజ్ స్పెసిఫైడ్ సిఎస్ఐఆర్. అప్లికేషన్ కనుక ఎక్కువ వస్తే మాత్రం మీకైతే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ ఆర్ రిటర్న్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ టీఏడిఏ అయితే టీఏ అడ్మిసిబుల్ అండర్ రూల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. క్యాండిడేట్స్ అవుట్ స్టేషన్ వాళ్ళకైతే విత్ ఇన్ ఇండియా రిటర్న్ ఎగ్జామ్ విల్ బి రీఇంబర్స్డ్ ట్రావెలింగ్ అలయన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే సింగిల్ సెకండ్ క్లాస్ రైల్వే ఫేర్ మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్ అని చెప్తున్నారు. నార్మల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ వర్క్ అండర్వింగ్ ఇన్ జర్నీ అని చెప్పని అయితే చెప్తున్నారు స్టూడెంట్స్. మీరు కనుక చూసుకుంటే క్లియర్గా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఈ చక్కటి నోటిఫికేషన్ సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకుంటే మనము రిటర్న్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ అయితే ఉండడం జరుగుతుంది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ కోర్సెస్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్. టైం అలర్టెడ్ విల్ బి 2 hours 30 minutes అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మనం కనుక చూసుకుంటే మెంటల్ పేపర్ 1 వచ్చేసి 1 hour ఉంటుంది. మెంటల్ అబిలిటీ టెస్ట్ 50 questions ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 100 marks ఉంటాయి. దేర్ విల్ నో నెగటివ్ మార్క్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మెంటల్ అవైలబిలిటీ టెస్ట్ విల్ బి డివైస్ సో దట్ ఇంక్లూడ్ జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు. పేపర్ వచ్చి టైం అనేది 30 minutes. సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 25 questions, మ్యాక్సిమం మార్క్స్ 75 marks. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions, 75 marks అయితే ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్తున్నారు. పేపర్ 2 వచ్చేసి పేపర్ 3 వచ్చేసి మనం చూసుకుంటే 1 hour అయితే ఉండడం జరుగుతుంది. కన్సర్న్ సబ్జెక్ట్ 50 questions ఉంటాయి, 150 marks. ఓన్లీ నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది సార్. ఈ ఎగ్జామ్ వచ్చేసి అప్లికేషన్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఈ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా మీరు క్లారిటీగా ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. మీకైతే ఎలక్షన్ 2 stages ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ రికమెండెడ్ ద స్క్రీనింగ్ కమిటీ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ట్రేడ్ టెస్ట్ అండ్ those who qualify in the trade test will be invited for a competitive written examination. The final merit list will be prepared for the recommending by selection committee on the basis of the performance of the candidates in competitive written examination of students. Other students, trade test will be mainly in the subject area of specialization. Advertised trade test will be at level of ITA course or as the case may be అని చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. మీకైతే ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీరు కనుక సెలెక్ట్ అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే మెరిట్ బేస్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఈ మంచి చక్కటి నోటిఫికేషన్ ఈ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.